హాయ్ అందరికీ, మీ అలసరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంతకుముందు వరిగ బియ్యం అన్నం వండాం కదా, ఇప్పుడు ఆరిక బియ్యం అన్నం వండుకుందాం. ఇవి ఈ ఆరిక బియ్యము ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ మిషన్లో పోసేసిన ముడి ముడి ఉంటాయి, దంచుకుంటే తెల్లగా వచ్చాయి అన్నమాట. ఈ దంచుకొని ఆకు పచ్చిమిరపకాయలు టమాటాలు పెట్టి పప్పు చేసుకొని ఆరిక అన్నం వండుకొని తిందాం ఈరోజు వీడియోలో. ఇక్కడ రెడ్గా పెయింట్ ఉంది కదా, ఇది అప్పుడు ఒకసారి మా ఇంట్లో పెయింట్ వేస్తుంటే జారి పొరపాటున పన్నదన్నమాట, అందుకని రెడ్గా కనపడుతుంది. అది ఇవి అరకిలో బియ్యం ఉన్నాయి, దంచుకుందాంగా. నేను లాస్ట్ వీడియోలో ఒరిగలన్నం చేసి గోంగూర పప్పు చేశాను కదా, అవి మటుకు ఎల్లోగా ఉంటాయి, ఈ మటుకు ఒక రవ్వ అన్నమాట. ఈ దంచుకుంటే తెల్లగా వచ్చాయి అన్నమాట. అది అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కొర్ర బియ్యము, ఆరిక బియ్యము, వరిగ బియ్యము, సామల బియ్యము అవన్నీ అవే వండుకుండేది మేము అప్పుడు. ఇప్పుడు తెలియదు కదా ఇప్పుడు వాళ్ళకు, అందుకని తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇవే షుగర్కు, బీపీకి, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది, అందుకని తెలియని వాళ్ళు తెలుసుకొని అన్నం వండుకొని తింటారు. చూపించున్నాం అన్నమాట మేము, ఇలాగుంటాయి బియ్యము, అన్ని రకాల బియ్యం అని. వంటకాలు పూర్వం ఎలా చేశారా, పాత వంటకాలన్నీ కట్టెల పొయ్యి మీద మీకు చేసి మీ ముందుకు వచ్చి చూపెడతాం. ఇవన్నీ మీకు అన్నీ చేసి చూపెడతాం, పాత వంటకాలు కట్టెల పొయ్యి మీద. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మనం పోసినప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇక తెల్లగా వచ్చినాయి. 10 నిమిషాలు దంచితే తెల్లగా వచ్చినాయి. నీళ్ళల్లో పోసి కడిగినామనుకో ఇవి తెల్లగా వచ్చాయి అన్నమాట. మళ్ళా నీళ్ళల్లో పోసి కడిగి అన్నం వండేటప్పుడు మళ్ళీ చూపెడతాయి ఎంత తెల్లగా వచ్చినాయో. తెల్లగా కడిగితే తెల్లగా వచ్చాయి, ఈ విధంగా వచ్చాయి అన్నమాట. మేము అప్పుడు ఇసురుకొని దంచుకునే వాళ్ళము, ఇప్పుడు మిషన్లో వచ్చాయి కదా ఈ బియ్యం. ఇదోటి పొట్టు, ఈ అట్లే వండితే నల్లగా ఉంటుంది అన్నమాట. అన్నం దంచుకొని వండుకుంటే తెల్లగా వస్తుంది. అట్లే వండరు కూడా, ముడి బియ్యం బాగుండవు, నల్లగా ఉంటాయి. మళ్ళా ఆంటీ భలే వండిందే నల్లగా ఉండేవి అనుకుంటారు ఈడే చూసేవాళ్ళు, అందుకనే శుభ్రంగా చేయాలి. ఈ మా రోలు ఇట్లా అంతా రోట్లు వేచే ఏమన్నా దంచితే ఆకాశానికి ఎగిరిపోతున్నది నున్నగా, అందుకని రోలు కక్కు కొట్టించిందని అంత దీంట్లో ఇరుక్కొని పోతుంది అన్నమాట. అది వచ్చేస్తుంది వైట్గా. ఇవి ఈరోజు ఈ వీడియోలో ఆరికన్నం తోటకూర పప్పు చేసి చూపెడతాం మీకు. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఇన్నికి నీళ్ళు కాగబెట్టాం కదా, అదే పొయ్యి మీద ఈ వంట చేస్తాం. ఇప్పుడు ఆరిక బియ్యం దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎసురు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ బియ్యానికి ఎసురు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఎసురుగా అయినాక బియ్యం బాగా కడిగి ఎసురులో వేసి అన్నం ఉడికిన తర్వాత ఉంచుదాం. అప్పుడు మా వరిగన్నము అన్ని వరిగన్నము, కొర్రన్నము, సామలన్నం వండుతాం కదా, ఈ ఆరికన్నం కూడా అలాగనే సేమ్ అంతే. ఇప్పుడు ఎసురు పొయ్యి మీద పెట్టుకుందాం. ఎసురు కాగుతుంది, ఎసురు పొయ్యి మీద పెట్టి ఎసురు కాగేటాక ఈ తోటకూర ఒలుచుకుందాం. ఇప్పుడు ఈ తోటకూర ఒలుచుకుందాం శుభ్రంగా. ఒక కట్ట తోటాకన్నమాట, అంత కాడలతో కూడా ఒలుచుకుంటే ఇట్లా నార వచ్చేసింది అనుకో బాగుంటాయి ఈ కాడలతో. అప్పుడు లావులావుగా ఉంటున్నాయి, ఈ కాడలతో పులుసు చేసుకుంటారు. అన్నీ వేసి టమాటాలు వేసి పులుసు చేసుకొని రాగి సంగట్లో తినేవాళ్ళు అప్పుడు పూర్వకాలాన. శరీరకంగా బాగుంటుంది వీటన్నిటి కాడికి. అవి మందు మాకు లేకుండా దొడ్లలో మొలుస్తాయి కదా, న్యాచురల్గా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది కాడ పప్పులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి, బాగుంటుంది ఆరోగ్యానికి అన్నిటకు. కాడలు ఉన్నాయి కదా, ఇక ఈ కాడలన్నీ, ఈ కాడల్లోనే శక్తి. ఈ ఆకులో ఏముంది, ఈ కాడలు వలుచుకుంటే బలు ఉడికిపోతాయి పప్పులు, బాగుంటుంది.
కాడల్లోనే బలం. వెంకటగిరిలో ఉన్నప్పుడైతే అక్కడ ఎక్కువ బలం అమ్ముతారు. ఆకుకూరలే ఎక్కువ, పుల్లగూర, ఆకుకూర పుల్లగూర, తోటకూర పుల్లగూర, గోంగూర పుల్లగూర, వంకాయ పుల్లగూర అవన్నీ ఎక్కువ చేస్తారు. అక్కడ ఎక్కువ సంగటి బాగా చేస్తారు. ఎక్కువ చింతపండు పులుపుతో చింతపండు పులుసు చేసి చేసుకుంటారు అక్కడ వాళ్ళు. చామగడ్డలు అవన్నీ బాగుంటాయి. కూర అంతా ఒలిసి పెట్టినాము. ఈ కాడలలో నార అన్నమాట. ఈ నార పోతే బాగుంటుంది, మధురంగా ఉడుకుద్ది, పప్పు బాగుంటుంది. పారేద్దాం. ఇప్పుడు ఎసురుగా అయింది కదా, ఇది చూడు ఎసురుగా అయింది. ఈ బియ్యం కడిగేద్దాం. ఇక ఇట్లా బ్లాక్గా వచ్చాయి అన్నమాట. కడిగితే తెల్లగా వచ్చాయి. ఇవి ఒక 4 సార్లు కడిగితే వైట్ కలర్లో వచ్చాయి అన్నమాట. ఇవి వైట్గా వచ్చాయి. అంత బ్లాక్గా వచ్చాయి అన్నమాట. ఇవి దంచుకోవాలి. దంచుకోకుంటే దాని పొట్టంతా పోద్ది అన్నమాట. అప్పుడు బాగుంటాయి. కావాలి ఇట్లా రుద్దుకుంటే బియ్యానికి రైలేసి తెల్లగా వచ్చేస్తాయి. వచ్చేసినాయి చూడు. కడుగుతో తెల్లగా వచ్చిందా వేసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకుందాం. ఒకసారి ఇట్లా కలుపుకుందాం. ఇదంతే ఆ ఎసురు ఉడికినా ఆరికన్నం బ్లాక్గానే ఉంటుంది. ఒక లైట్గా అన్నం ఉడుకుతుంది కదా. అన్నం ఉడుకుంటే వాళ్ళకి పప్పుకు తయారు చేసుకుందాం. ఇక 1 కప్పు నిండా పప్పు పోసుకున్నాం. దీంట్లో 1 కట్ట తోటకూర, ఒకటి తెల్లగడ్డ వేసుకుంటే బాగుంటుంది. ఇగో చిన్న 10 ఉల్లిగడ్డలు, 5 ఉల్లిగడ్డలు పప్పు ఉడికేటప్పుడు వేసా, 5 ఉల్లిగడ్డలు తాలింపులు వేసా. ఇగో ఒక 15 పచ్చిమిరపకాయలు, ఇగో కొద్ది కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఈ 3 టమాటాలు, ఈ కొత్తిమీర, ఇవన్నీ వేసి పప్పు చేద్దాము. ఇప్పుడు పప్పు చేసుకుందాం. అన్నీ వేసేటప్పుడు అన్నీ చూపించాయి ఎట్లా వేయాలని. పప్పు కడిగితే అన్నం గంజి ఒప్పుకుంటే అలాగా పప్పు 10 నిమిషాలు నానుతుంది, బాగుంటుంది. పెట్టుకుందాం. ఇక 2 సార్లు కడిగిన. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఈ పప్పు నానుతుంది. అంతలేక పచ్చిమిరపకాయలు 15 పచ్చిమిరపకాయలు కదా కడుక్కొని అన్నీ ఇలా అంటే అట్లా వేస్తే ఉడకవు అన్నమాట. ఇట్లా వేస్తే కారం సరిపోతుంది, బాగుంటుంది అన్నమాట. ఇట్లా కోసేసుకుంటే, అంతకుముందు మేము పూర్వన ముక్కలు దంచేసుకునే వాళ్ళం పప్పు సగం ఉడికినాక. ఇప్పుడు అన్నీ ఒకసారి వేస్తే సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలలో పండు మిరపకాయలు మాగినాయి అన్నమాట, బాగుంటాయి వేసుకుంటే, అందుకని వేసిన. అన్నం ఉడుకుతుంది చూడు, కల్లపెల్లాని ఉడుకుతుంది. ఇంకా వంచుకుందాం. అన్నం గంజం పెట్టుకుందాం. అన్నం గంజంపుదాం.
కొద్దిగా ఉమ్మగిలుతాం. ఈ నీరంతా కొద్దిగా ఉమ్మగిలుతుంది అన్నమాట. కొద్దిగా ఆ నీరంతా లాగుద్ది. పొయ్యి మీద పెట్టే కొద్దిగా ఒక 5 నిమిషాలు. అన్నం ఉమ్మగిల్లింది చూడు, బాగుంది. దించుకున్నాం. అన్నం దించుకొని పప్పు పెట్టుకున్నాం పొయ్యి మీద. ఇక అన్నం పప్పులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసినాం కదా, వేసేద్దాం. వేసేసి మూత పెడదాం, ఉడుకుతాయి. ఒక 10 నిమిషాలు ఉడికినాక తోటకూర అవన్నీ కడిగి పెడదాం మళ్ళా. చూడు అన్నం బాగా ఉడికింది చూడు, బ్రహ్మాండంగా ఉంటుంది. పాతకాలం ఆరికన్నము ఈ తోటకూర పప్పు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, సూపర్గా ఉంటుంది. మూతలో ఆకుకూర కడిగి పెట్టి ఇవన్నీ కోసి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇవులు పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మంచి వాసన వస్తుంది. పప్పు కూడా రుచిగా ఉంటుంది. పప్పు ఎండద ఉల్లిపాయలు ఆకుకూర అవన్నీ చేసుకుంటే చల్లగా ఉంటుంది అన్నమాట. చల్లదనం ఒంటికి. ఇవన్నీ ఎందుకు అంటుండ్రు, చాలా ఉడికితే పప్పు ఉడుకుద్ది. అన్నీ వేద్దాం కడిగి మళ్ళీ మూత పెట్టాం. చూడు పప్పు ఉడికింది. ఇక మెత్తగా పప్పు ఉడికింది. ఇంకా తోటకూర కడిగేసుకుందాం ఇప్పుడు. ఆకుకూర వేసినాం కదా, ఇట్లా అంతా అనుకుంటే ఇట్లా అనుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కోసినాం కదా, కొన్ని సగం పప్పులోకి సగం తాలింపుకు. ఇగో ఇంత చింతపండు, ఈ టమాటాలు, ఈ ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని దీంట్లో ఏదో 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇట్లానే అంతా నీళ్ళు సరిపోతాయి, నీళ్ళు పోయాల్సిన పనిలే. ఈ ఆకుకూరకు పప్పు గట్టిగా ఉంటేనే బాగుండేది. మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలకు ఉడికిపోద్ది. ఎనుపుదాం. ఉడికింది చూడు, ఎనుపుకుందాం. పప్పు ఎనుపుకుందాం. ఉడికింది మెత్తగా. వేయించుకుందాం. లో కల్లుప్పు వేసుకుందాం. కొద్దిగా సరిపోద్ది వేసుకుంటే. ఈ వంచిల్లా పప్పులో నీళ్ళు, పప్పు మెత్తగా ఎంపుకున్న తర్వాత మేము పూర్వకాలం ఇట్లే బట్టలు పెట్టుకొని ఎంపుకుంటున్నది. మొత్తం మెదిగిపోతాయి. అప్పుడు మేము చిన్నప్పుడు అప్పుడు పొలాలలో కందులు పండుతున్నాయిలే.
ఒక అరకిలో కందిబ్యాళ్ళు, ఒక అరకిలో పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేపుకుంటున్నాం పెద్ద సట్టిలో పెట్టకుండా. ఇప్పుడు చూడు ఈ మెత్తగా ఎంపుకున్నాం కదా ఇట్లా. ఇప్పుడు ఈ కట్టు పోసుకున్నాం సరిపోతుంది, బాగుంటుంది. పప్పులోదే కదా పోసేసుకున్నాం. పోసేసి ఎనిపేది అయిపోయింది కదా, ఇంకా పప్పు తాలింపు వేద్దాం. వేసుకున్నాం, బాండీలు పెట్టుకొని పప్పు తాలింపు వేసుకున్నాం. నూనె వేసుకున్నాం, సరిపోయేంత నూనె, సరిపోద్దా నూనె. ఇప్పుడు చూడు నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాం. ఇక కొద్దిగా ఆవాలు వేద్దాం, కొద్దిగా జీలకర్ర వేద్దాం, కొద్దిగా మినపప్పు వేద్దాం, కొద్దిగా శనగపప్పు వేద్దాం. ఆ తర్వాత ఇవి వేద్దాం, తెల్లగడ్డలు. తెల్లగడ్డలు వేసిన తర్వాత బాగా వేగినాయి కదా ఇవి ఎండు మిరపకాయలు వేసుకున్నాం. తాలింపులు బాగుంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం, కరివేపాకు వేస్తున్నాం. కదా ఈ కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం తాలింపులు. ఈ కొత్తిమీర తాలింపులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు తాలింపు బాగా వేగింది కదా, ఇంకా పప్పులో పోసుకుందాం. తాలింపు పప్పులో పోసుకుందాం. ఆరుకలన్నం తోటాకు పప్పు ఎలా చేయాలో మీకు చూపించిన కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.